రొయ్యలు ఇగురు ఎలా చేయాలో చూద్దాము. నూనె ఒక 2-3 స్పూన్లు వేసుకొని, జీలకర్ర, సోంపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారం సరిపడ వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఉప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక మెత్తగా అప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు, కారము, తర్వాత ధనియాల పొడి, అంతే. ఇవి వేసుకొని ఒక 1 మినిట్ అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని, ఈ రొయ్యలు ఆల్మోస్ట్ 1 కేజీ రొయ్యలు అనమాట. క్లీన్ చేసుకుని వచ్చి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని వేసుకొని ఉండేది. ఒక 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకొని మగ్గనిస్తే చూడండి నీళ్ళు ఎంత ఇంకుంది దీంట్లో నుంచి. సో ఇవన్నీ బాగా దగ్గర వచ్చాక ఉడికాక కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అలా 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకుంటే రొయ్యలు ఇగురు సూపర్గా రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలో